6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. కార్తీక పౌర్ణమి ఇక చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఏ దేవాలయంలో చూసినా కిటకిటలాడిపోయేటువంటి భక్తుల రద్దీ, ఎక్కడ చూసినా దీపాలు, అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ లేకుండా దీపాలు, వేడి, ప్రతి దేవాలయంలో జ్వాలా తోరణం, కృత్తికా దీపోత్సవం అని చెప్పి కొన్ని దేవాలయాలు చేస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఇందాక మనం చెప్పుకున్నాం, కొంతమంది దేవతల సంపుటీకరణం ఉంటుంది, అంటే అందరూ కలిసినటువంటి ఒక రోజు. కార్తీక పౌర్ణమి ఉదయం చేయవలసినటువంటి అభిషేకం, స్నానం, దీపారాధన, దేవుడికి ఆరాధన, ఉపవాసం, దేవతాస్మరణ, సాయంకాలం మరలా సంధ్యాదీపం ఇవన్నీ పెడతారు. కార్తీక పౌర్ణమి రోజున ఎక్కువగా బ్రాహ్మణులకి సాలగ్రామ దానం ఇస్తారు. అవునవును, చిన్న రాయిలా ఉంటుంది. అది నర్మదా నదిలో దొరికేటువంటి దాన్ని అయితే నర్మదా బాణం అంటారు. గండకీ నదిలో దొరికితే విష్ణు సాలగ్రామం అంటారు, గండకీ సాలగ్రామం అంటారు. అట్లా రకరకాలుగా సాలగ్రామం దానం చేస్తూ ఉంటారు. తద్వారా ఏంటి అంటే, ఇప్పుడు మీరు నాకు ఒక విగ్రహాన్ని కొనిచ్చారు, మా ఇంట్లో పెట్టి రోజు పూజ చేస్తున్నా, దీంట్లో ఫలితం మీకు కూడా వస్తుందా రాదా? వస్తుంది కదా. బ్రాహ్మణికి సాలగ్రామం ఇస్తే ఏం చేస్తాడు, నిత్యం అభిషేకం చేసుకుంటాడు. అభిషేకం చేసుకుంటున్నప్పుడల్లా ఇది ఫలానా వాడు ఇచ్చిందనే మనసులో తలంపు వస్తుంది ఈయనకి. అలాగే ఆయన తలుచుకున్నా తలుచుకోపోయినా భగవంతుడికి అభిషేకం జరుగుతున్న కారణంగా, పూజ జరుగుతున్న కారణంగా అందులో కొంత భాగం పుణ్యం మీకు ఇచ్చిన వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఆ విధంగా సాలగ్రామ దానం ఇవ్వడం అనేది తప్పనిసరిగా. అలాగే వస్త్రదానం కొంతమంది ఇస్తూ ఉంటారు. వాళ్ళ శక్తిని కొద్దీ వాళ్ళు ఇచ్చేటువంటి దానాలు, ధర్మాలు అవన్నీ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా కొనసాగిస్తూ ఉంటారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగిస్తారు నాన్న. 365 ఒత్తులు మనం తులసి కోట దగ్గర వెలిగిస్తాం, కొంతమంది గుళ్ళల్లో వెలిగిస్తుంటారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు కదా. ఒక కట్టలాగా వేస్తుంది. ఎందుకు వెలిగిస్తారు? అది సంవత్సరంలో ఒక్కరోజైనా దీపారాధన చేయడం మిస్ అయినా, సంవత్సరం మొత్తం దీపారాధన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది కదా. దీంట్లో సైన్స్ ఉంది. ఇందాక దీపాలు మన ఇంటి చుట్టూ పెట్టుకుంటే మనం వేడిగా ఉంటాం. మన పక్కింటి వాళ్ళకి జలుబు చేస్తే వాడు అచ్చి అంటే ఆ శ్వాస గాలి ద్వారా వచ్చేటువంటి రోగాలు మనకు వస్తాయా రావా? ఈ వేడి పక్కింటి వాడికి కూడిపోతే పక్కింటి వాడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అంత వేడి వస్తుంది కదా. 4-5 పెడతారు ఇంట్లో, వేడి ఎక్కువగా వస్తుంది. పక్కింటి వాడు కూడా ఆరోగ్యంగా ఉంటాడు వేడి వల్ల. దీంతో పాటుగా దేవాలయాలలో ఎక్కువగా జ్వాలా తోరణం అని చెప్పి ఒకటి వెలిగిస్తారు. మనకి ఎండు గడ్డిని బాగా ఇనుప వైరుతో కట్టేసి తోరణంలా కట్టేసి దాన్ని వెలిగించి దాని కింద నుంచి దేవుని తీసుకొస్తారు. అందరూ కూడా దాని కింద నుంచి వస్తూ ఉంటారు. ఇది కూడా ఉష్ణాన్ని పెంచడానికి. పౌర్ణమి, అతి చల్లగా ఉండేటువంటి చంద్రకిరణాలు, చలికాలం కదా, వేడి మొత్తం. అంతకుముందు ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఉంటున్నాయి, కానీ పూర్వకాలంలో ఊళ్ళ మధ్యలో గుళ్ళు ఉండేది. ఊరి మధ్యలో జ్వాలాతోరణం వెలిగిస్తే ఊరి మొత్తానికి వేడి వస్తుందిగా, కావలసిన సమశీతోష్ణాలు చక్కగా అందుతుంటాయిగా. అది అవసరమైతే దైవికం కూడా ఇంకోటి ఉంటుంది. ఎవరైతే ఈ జ్వాలాతోరణం కింద నుంచి నడుస్తారో వాళ్ళకు ఉండేటువంటి వంద్యా దోషాలు, అంటే ఆడవాళ్ళకి గర్భదోషాలు ఉంటాయి చూసారా, అలాంటి దోషాలన్నీ కూడా నివృత్తి కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తారు. అలాగే ఆ భస్మం ఉంటుంది, కొద్దిగా గడ్డి కారిన తర్వాత బొట్టు పెట్టుకుంటే సమస్త నరఘోషలు నివృత్తి కలుగుతాయి. ఇంటి మీద చల్లుతూ ఉంటారు గడ్డిని తీసుకెళ్ళి, ఇంటి మీద ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికంటే ఇంకా రైతులు పూర్వకాలంలో ఎక్కడైతే బీడు భూములు ఉంటాయో, పంటలు సరిగా పండని భూములు, వాటిల్లో ఈ భస్మాన్ని నీళ్ళలో కలిపి చల్లేవారు. తద్వారా కూడా పంటలు మంచిగా సమృద్ధిగా పండేవి. ఇది జ్వాలాతోరణం. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఒక దీపారాధన విధి, దీని పేరేంటో తెలియదు చాలామంది, కొంతమంది చేస్తూ ఉంటారు, కానీ అది అన్ని చోట్ల చేస్తుంటారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టి. అలా కాదు, కృత్తికా దీపోత్సవం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఉత్సవం. అది కృత్తికా నక్షత్రం వచ్చిందని చెప్పాక పౌర్ణమి రోజున, కాబట్టి కృత్తికా దీపోత్సవం. దీంట్లో ఈ కృత్తికా దీపోత్సవం కార్తీక పౌర్ణమి రోజున ఇంటి మీద ఎట్లా చేయాలి ముఖ్యంగా అంటే, ఒక
క్లాత్ బ్లాక్ కలర్ కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లో నువ్వులు పోసి ఓ 2-3 గుప్పెట్లు పోయండి. పోసిన తర్వాత దాన్ని ఇట్లా అంటే ఒక ఒత్తిలాగా వస్తుంది కదా పైకి, ఆ, దీన్ని చుట్టు కింద దారంలాగా చుట్టేసి దారంతో గట్టిగా చుట్టేసి ఈ మూటను తీసుకెళ్ళి నువ్వుల నూనెలో నానబెట్టేసండి ముందు రోజు. కార్తీక పౌర్ణమి రోజున ఇనుప మూకుడు ఉంటుంది, అంటే మన ప్రమిద పెద్దవి ఇనుపవి, లేదు మీ చిన్నదైతే చిన్నది. ఆ ప్రమిద తెచ్చుకొని ఇంటి పైన, ఇంట్లో కూడా కాదు ఇంటి పైన చక్కగా ఆవు పేడ తీసుకొచ్చి అలికి దాని మీద వరిపిండి పసుపు కుంకుమ చూర్ణాలతో ముగ్గులు పెట్టి చంద్రుడు బింబం, చంద్రబింబం అంటాం కదా, చంద్రుడు బొమ్మ వేసుకొని చక్కగా దాన్ని కూడా అలంకరించుకో ఈ ప్రమిదని ఆ ముగ్గు మీద పెట్టి ఆ ప్రమిదలో ఈ మూట ఏదైతే ముందు రోజు నూనెలో నానబెట్టేసి ఉంచామో అది తీసుకొచ్చి చక్కగా అక్కడ పెట్టి కొద్దిగా నూనె పోసి ఒక చిన్న కర్పూరం బిళ్ళబెట్టి వెలిగిస్తే జ్యోతి చక్కగా వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కార్తీక పౌర్ణమి, కృత్తికా నక్షత్రం రవి, పౌర్ణమి చంద్రుడు, కృత్తికా నక్షత్రంలో పుట్టినవాడు కార్తికేయుడు. అలాగే చంద్రుడు, చంద్రుడు అంటే ఎవరు? లక్ష్మీదేవి సహోదరుడు, అంటే లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎవరి హృదయంలో ఉంటుంది? విష్ణుమూర్తి హృదయంలో ఉంటుంది, విష్ణుమూర్తి. అలాగే ఇక్కడ పెడుతున్నది ఇనుప భాండి, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం, శనీశ్వరుడు. అలాగే జ్వాలలో వచ్చేటువంటి దేవతను ఏమంటాము మనం? అగ్నిదేవుడు అంటాం కదా, అగ్నిదేవుడు కుజుడు. ఇంతమంది దేవతల అనుగ్రహం ఆ ఒక్క దీపంతో కలుగుతూ ఉంటుంది మనకి. సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈశ్వరుడు, రవి, అలాగే చంద్రుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శనీశ్వరుడు, కుజుడు, ఇంతమంది దేవతల అష్టోత్తరం ఆ యొక్క దీపానికి పూజ చేయాలి. దీపస్వరూపంలో ఉన్నటువంటి ఆ దీపానికి పూజ చేసి చక్కగా పాయసం, మనం బెల్లం బియ్యంతో వండుతూ ఉంటాం, పాలు పోసి పొంగరి, స్వీట్ పొంగల్ అంటుంటారు కదా, పాయసం తీసుకొచ్చి నివేదన పెట్టి అందరికీ పంచిపెట్టండి. మీరు కూడా ప్రసాదంగా స్వీకరించి, లేదు ఆ దీపం చుట్టూ కూర్చొని అందరూ చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా మేడ మీద కూర్చొని భోజనం చేయండి. నువ్వుల నుండి వస్తున్నటువంటి వేడి చక్కగా పీలుస్తూ ఉంటారు, ఆరోగ్యం వస్తూ ఉంటుంది. అంతమంది దేవతల స్వరూపంలో ఉన్నటువంటి జ్యోతి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అందరూ కలిసి చక్కగా పున్నమి చంద్రుడి దీంట్లో వెలుగులో చక్కగా భోజనం చేస్తుంటారు, ఆనందం కలుగుతూ ఉంటుంది. అట్లాగే ఇది విశ్వ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మేడ మీద వెలిగించడం ద్వారా మన ఇంటి పైన చుట్టుపక్కల జనాలందరూ కూడా ప్రశాంతంగా వాతావరణం కావలసినట్టుగా వాళ్ళకి కావాల్సిన వేడి కూడా అందుతూ ఉంటుంది. తద్వారా పక్క వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. మన ఇద్దరమే కాకుండా అందరూ బాగుండాలంటే ప్రతి ఇంటి మీద ఈ యొక్క దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చింది కదా, ఇప్పుడు ఎట్లా వెలిగిస్తారు అంటే అందరూ కలిసి ఒకటే దీపం వెలిగించుకోవచ్చు. చక్కగా అందరూ పైకి తీసుకొచ్చి ఎవరి భోజనాలు వాళ్ళు చేయండి, ప్రశాంతంగా ఉంటుంది, ఎంత కలివిడిగా ఉంటుంది. అంతేకాకుండా చక్కగా స్నేహం ఎక్కువగా దగ్గర అవుతారు కదా, పక్క పక్కన కూర్చొని భోజనాలు చేసేటప్పుడు ఒకళ్ళ కూర ఇంకొకళ్ళు వేసుకుంటారు, ఒకళ్ళ పచ్చడి ఇంకోళ్ళు వేసుకుంటుంటారు. దానివల్ల మంచి స్నేహపూర్వకమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఇది కార్తీక పౌర్ణమి రోజు చేయవలసినటువంటి ఆవశ్యకత. ఇంకొక రోజు కూడా ఉంటుంది, ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రి చాలా విశేషమైతే కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి ఇంకా విశేషం. సోమవారం రోజున ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ విధంగా కార్తీక బహుళ త్రయోదశి చతుర్దశి కలిసి వచ్చిన మాస శివరాత్రి రోజున ఉపవాసం, చక్కగా రాత్రిపూట భోజనం, దీపారాధన ఇవన్నీ చేసుకోవడం అనేది విశేషం. ఇన్ని ఏమీ చేయలేం, ఇన్ని చెప్పారు, గంటన్నర చెప్పారు, ఇవన్నీ మేమేం చేయలేం, ఇన్ని మా వల్ల కాదు. ఏం చేయాలి? పొద్దున్నే లేచి స్నానం చేసి దీపారాధన చేసుకొని ఒక తులసి అంటే పుట్టమట్టి కానీ చెరువు మట్టి కానీ ముందుగా 4 రోజుల ముందు తెచ్చిపెట్టుకొని చక్కగా ఎండబెట్టి మెత్తగా దంచి జల్లెడబెట్టి రోజు ఒక రావి చెట్టు ఆకు ఉంటుంది కదా, ఆకు తీసుకొని దాంట్లో మట్టి వేసి కొద్దిగా పాలు, కొద్దిగా నెయ్యి, కొద్దిగా తేనె, కొద్దిగా పంచదార, పెరుగు వేసి పసుపు కుంకుమ గంధం విభూతి కొద్దిగానే ఇంతే వేసేసి కొద్దిగా నీళ్లు కలిపేసి చక్కగా శివలింగం లాగా తయారు చేసుకోవచ్చు రావి ఆకు మీద. అప్పుడు ఎలా ఉంటుంది? రావాకు శివలింగం పెడితే సోమసూత్రం నీళ్ళు వచ్చేటువంటి బయటకు వచ్చేటువంటి ద్వారం ఉంటుంది కదా, అలానే కనపడుతూ ఉంటుంది చక్కగా. దానికి రోజు ఓం నమ శివాయ అనుకుంటూ కానీ, వస్తే మంత్రాలు చదువుకుంటూ కానీ, ఇంకా వస్తే రుద్రం చదువుకుంటూ కానీ, ఇవన్నీ కూడా లేదు మనం ఇంకా టెక్నాలజీకి ముందుకు వెళ్తామంటే యూట్యూబ్ పెట్టుకొని చక్కగా రుద్రం పెట్టుకొని నిత్యం ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసుకొని కొద్దిగా విభూతి. ఆ విభూతి కూడా ఎట్లా ఉండాలి అంటే షాపులో కొనుక్కొచ్చే కెమికల్స్ కలిపినవి కావు. ఆవు పేడ తెచ్చుకొని
ఎండబెట్టుకొని దాన్ని కాలిస్తే మెత్తగా దంచితే చక్కగా జల్లెడ పెట్టుకుంటే మెత్తడి విభూతి వస్తుంది. ఈ విభూతి కూడా ఏదో డబ్బాలో పోసుకోవడం దేంట్లో పోసుకోవడం కాదు. మారేడు పండు ఉంటుంది, మారేడు చెట్టు కాయ ఉంటుంది కదా, ఆ కాయను తెచ్చుకొని కాస్త లావు తెచ్చుకొని ఆ పైన ఒక్కసారి ఇది తీసేసి లోపల గుజ్జు మొత్తం తీయొచ్చు. మనం దబ్బనం అంటాం కదా, ఈ దబ్బనంతో చక్కగా లోపల గుజ్జు మొత్తం తీసి ఎండబెడితే లోపల ఉండేది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. దాంట్లో ఈ విభూతి పోయండి. విభూతి పోసి పైన బిరడాలు అమ్ముతుంటారు షాపుల్లో, బిరడా పెట్టుకొని రోజు ప్రొద్దున్నే లేవగానే కొద్దిగా మన చేతిలో వేసుకోవాలి, మనం బొట్టు పెట్టుకోవాలి. అభిషేక సమయంలో ఈశ్వరుడికి వాడాలి. మరి దీనివల్ల ఏం కలుగుతుంది? మారేడు కాయ ఎందుకు కావాలి అంటే, మారేడు పండుని మనం మారేడు కాయ ఏదైతే ఉంటుందో దాన్ని శ్రీఫలం అంటాం. శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ఆ శ్రీఫలంలో వేసినటువంటి భస్మం పెట్టుకోవడం ద్వారా సమస్త ఆర్థిక బాధలు తొలగిపోతాయి. అలాగే విభూతి ధారణ ఎవరైతే చేస్తున్నారో ఈ నుదుటిన బ్రహ్మ రాసిన రాత కూడా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజనే. ఇది కూడా స్కిన్ అలర్జీస్ ఏమైనా ఉంటే విభూతి రాస్తే పోతాయి. ఎంత మంచిగా పనిచేస్తుంది కదా. ఈ విధంగా దేవుడికి రోజు కొద్దిగా అభిషేకం చేయడం, మట్టి శివలింగం, చిన్న శివలింగం తయారు చేసుకుంటే చాలు కదా, అభిషేకం చేసుకోవడం. ఆ తులసి కోట తీసుకొని వెళ్ళి మరుసటి రోజు పొద్దున్న తులసి కోటలో పెట్టడం, మరలా మరుసటి రోజు పొద్దున్న ఇంకోటి తయారు చేసుకోవడం. ఇలా నెల రోజులు మృత్తికా లింగానికి అభిషేకం చేసుకోవచ్చు. ఎంత మంచిది అంటే, మామూలు శివాలయంలోనూ రాయితో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే అభిషేకమే అవుతుంది. మృత్తికా లింగానికి అభిషేకం చేస్తే పాశుపతాస్త్రం అవుతుంది. పాశుపతం అంటే అర్జునుడికి శివుడిచ్చినటువంటి ఒక అస్త్రం పేరు. ఒకసారి సంధిస్తే బాణాన్ని పని పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి వస్తుంది. ఈ అభిషేకం చేస్తే, మృత్తికా లింగానికి అభిషేకం చేస్తే కూడా ఏ సంకల్పం కోసం చేస్తున్నామో ఆ సంకల్ప సిద్ధి తప్పనిసరిగా నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. అంత గొప్పది ఈ మృత్తికా లింగాభిషేకం. ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి పర్వదినాలు కావచ్చు, అలాగే ఈ సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశులు, మాస శివరాత్రి, ఈ విధంగా చేసుకునేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు చక్కగా మృత్యులింగానికి చేసుకోవచ్చు. ఇది కూడా మా వల్ల కాదు. ఏం చేయాలి? ఒక మారేడు దళం తీసుకెళ్ళి శివుడికి సమర్పించండి. ఇంకేమొద్దు. దాంట్లో మనం చాలా వరకు లింగాష్టకం, బిల్వాష్టకం వింటూ ఉంటాం, పాడుతూ ఉంటాం. దాంట్లో అర్థం మనకు తెలియదు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 జన్మల నుంచి చేస్తున్నటువంటి పాపం కూడా ఒక్క బిల్వం శివుడికి ఇస్తే సరిపోతుంది అంటాడు. అవునా? కోటి కన్యా మహాదానే ఏకబిల్వం శివార్పణం. ఒక కన్యం దానం చేస్తేనే చనిపోయినటువంటి వాళ్ళకి సంవత్సరం లోపల ఇంట్లో ఎవరికన్నా కన్యాదానం చేస్తే చనిపోయిన వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారని చెప్పి నమ్ముతుంటే, కోటి మంది కన్యల్ని దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఒక బిల్వం శివుడికి ఇస్తే వస్తుందని చెప్తాడు. అలాగే మన బ్రాహ్మణులకు ఉపనయనం చెప్పి చేస్తూ ఉంటారు కదా, ఒడుగు అంటారు, ఉపనయనం అంటారు. అలాంటిది ఒక బ్రాహ్మడికి, నిరుపేద బ్రాహ్మడికి ఒకడికి ఉపనయనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అలాంటిది 1000 మంది బ్రాహ్మణులకు ఉపనయనం చేస్తే అంత పుణ్యం ఒక బిల్వం శివుడికి ఇస్తే వస్తుందంట. అలాగే నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి కదా, పెద్ద పర్వతంలాగా పోస్తే ఎన్ని ఉంటాయో కూడా చెప్పలేం. ఎన్ని కోట్ల నువ్వులు ఉంటాయో కూడా చెప్పలేం. అంత కొండలాగా పోసినటువంటి నువ్వులు, కొండకి ఎన్ని నువ్వులు అయితే ఉన్నాయో అంతమందికి అన్నదానం చేస్తే అంత ఫలితం వస్తుందో ఒక బిల్వం శివుడికి సమర్పిస్తే వస్తుంది అంటాడు. అంటే బిల్వాష్టకం అనేది అంత గొప్పది. దాంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క పదాన్ని మనం తీసుకుంటే నిజంగా తీసుకెళ్లి శివుడికి సమర్పిస్తూనే ఉంటాం ప్రతినిత్యం. ఇందాక శ్రీఫలం అన్నాం కదా, ఈ బిల్వం కూడా లక్ష్మీదేవి నివాస స్థలంగా చెప్పబడుతూ ఉంది. ఇక్కడ ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఎవరు? ఈశ్వరుడే. విభూదే ఐశ్వర్యం, ఆయన దగ్గర ఉండేటువంటి ఐశ్వర్యం. కాబట్టి మారేడు దళం సమర్పించిన పరమేశ్వరుడికి అది కూడా చేయలేను, నేను వెళ్ళలేను, గుడికి కూడా వెళ్ళలేను అనుకుంటాడు. ఇంట్లో కూర్చొని చక్కగా ప్రశాంతంగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ప్రశాంతంగా నమస్కరిస్తూ స్వామివారికి స్మరణ చేసినా చాలు. దాంతోపాటు ఇందాక మీరు మొదట్లో అన్నారు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసమే, శివుడికి ఇష్టమైనటువంటి మాసమే అని. అట్లాంటప్పుడు మరి విష్ణుమూర్తిని వదిలిపెడితే ఎలా అంటే, ఓం నమ శివాయ అని ఒక మంత్రం, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రం.
ఈ 2 రకాల మంత్రాలు చక్కగా ఇంట్లో జపం చేసుకున్న భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. చేయదగిన వారందరూ చక్కగా చేసుకోండి. చేయలేనటువంటి వారు, ఓపిక లేనటువంటి వారు, చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు చక్కగా ఈ యొక్క నామస్మరణ చేసుకుంటే కార్తీక మాసంలో శివకేశవుల పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో వాళ్ళ జీవితం వర్ధిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు.